ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం అంటే 12వ తారీఖు ఈ సంవత్సరం 12 మార్చి 2026న మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవం వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటున్నాం, ఆచరించుకుంటున్నాం. సో అయితే కిడ్నీకని ఒక రోజు ఎందుకు కావాలి మనకు? ఎస్, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రోజు రోజున చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. వాటి గురించి అవగాహన ఖచ్చితంగా పెంచుకోవాలి. ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఎవరిని అఫెక్ట్ చేస్తాయి? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువగా వస్తాయి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు అంటే ఒబెసిటీ ఉన్నవాళ్ళు, లేదా ఫ్యామిలీలో ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అవి అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లం అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమి ఉండవు. మనకి లేట్ స్టేజెస్ వచ్చినప్పుడే సిమ్టమ్స్, లక్షణాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిన బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం లేదా ఒబెసిటీ అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు లక్షణాలు లేకపోయినా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ పరీక్షలు చేయించుకుని తద్వారా మీరు మీ కిడ్నీస్ ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు డయాలసిస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. మీరు డయాలసిస్ లేకుండా మీ కిడ్నీని కాపాడుకోవచ్చు. సో డయాలసిస్ లేకుండా కిడ్నీని కాపాడుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అలాగే ఈ డయాలసిస్ ద్వారా 2 రకాల డయాలసిస్ ఉంది, హిమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. సో ఈ 2 రకాల డయాలసిస్ వల్ల మన ప్లానెట్కి కూడా అంటే ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కువ అవుతా ఉంది, ప్లస్ వాటర్ యూటిలైజేషన్ అనేది ఎక్కువ అవుతా ఉంది హిమోడయాలసిస్లో. కాబట్టి మనకి ఇట్లే కిడ్నీ పేషెంట్స్ ఇలాగే పెరుగుతూ పోతే, మనం డయాలసిస్ పేషెంట్స్ పెరుగుతూ పోతే పేషెంట్స్ బాధతో పాటు మన ప్లానెట్, మన ప్రపంచానికి, మన భూగర్భానికి కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ప్లాస్టిక్ వేస్ట్ అనేది పెరుగుతూ పోతుంది అండ్ చాలా వాటర్ యూజ్ అవుతుంది. చాలా వాటర్ మనకి డయాలసిస్ కోసం కావాలి. ఒక్క సెషన్, ఒక 4 అవర్స్ డయాలసిస్కి 120 లీటర్లు వాటర్ కావాలి. సో కాబట్టి ఈ లెక్కన మనము ఇంకొక 10-15 సంవత్సరాల్లో వాటర్ స్కేర్సిటీ కూడా చూస్తాం. కాబట్టి కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవడం మీ కర్తవ్యం, మీ బాధ్యత. కిడ్నీ టెస్ట్లు ముందే చేసుకొని, మీకు అర్లీ స్టేజెస్లోనే తెలుసుకొని డయాలసిస్ స్టేజ్కి వెళ్ళకుండా మీరు మీ కిడ్నీని కాపాడుకోవాలి. సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్తో మీకు కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో ముందే తెలుసుకొని దాన్ని కాపాడుకోవచ్చు. వెంటనే మీ నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నేను మీ డాక్టర్ సిద్ధార్థ్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, కర్నూలు.